ఉంది. కానీ వాటికి శాంతి సమాధానం ఎక్కడ దొరుకుతుందంటే దేవుని మందిరంలో శాంతి సమాధానం దొరుకుతుంది. ఇప్పుడు ఇందాక చెప్పినట్లుగా డాక్టర్లు సైతం ఏమి చేయలేని పరిస్థితులలో, ఎందుకంటే బీదగా ఉన్న మన పరిస్థితులలో ఒక హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత, హాస్పిటల్లో నుంచి బయటికి వచ్చిన తర్వాత దానికి కావలసిన డబ్బు లేకపోవడం, డబ్బు కట్టలేని పరిస్థితిలో మనం ఉండడం, అయినను దేవుడు ఏర్పరచుకొని ఆ గృహకుడిలో జరుగుతున్న ఆ కుమారుని పరిగెత్తుకుంటూ అక్కడ వచ్చిన తర్వాత స్వసంధించిన దేవునికి కావలసినది ఏర్పరచుకున్న వాళ్ళని త్వరగా అందరినీ ఏర్పరచుకున్నాడు. మనం ఎక్కడ రావాలో అక్కడనే వచ్చినాం, ఏ మందిరానికి పోవాలో ఆ మందిరానికే వచ్చినాం. ఇంతకాలంలో బ్రతికి పరిగెత్తుతున్న ఆ జీవితం వద్దని యేసుక్రీస్తు ఒక విధంగా నడిపించింది. కాబట్టి మనము వచ్చిన చాలా జాగ్రత్తగా మందిరానికి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా సిస్టమేటిక్ ప్రకారం మన ప్రవర్తన, మన ఆలోచన, మన తలెత్తులు. ఎందుకంటే ఒక మనుషులు నువ్వు చావంటే చనిపోవు. హల్లెలూయా. ఒకడు నువ్వు ఎందుకు బ్రతుకుతున్నావో చావరాదంటే మనము చనిపోవు. కానీ వాడు నన్ను నిలబడాలని ఒక రోషము కలుగుతుంది. కానీ వాడు ఏమనుకుంటే నాకేం అవసరం, నాకు కావాల్సింది యేసుక్రీస్తు దేవుడు అని చెప్పేసి ఎందుకు నువ్వు ఆశపడతలేదు? ఎందుకు ఆ రోషము నీలో కలుగుతలేదు? ఎందుకంటే వాళ్ళు నా గురించి ఏ కామెంట్ చేసినా నాకు అనవసరము. కానీ నేను చేయవలసింది ఏంటంటే ఇక్కడ నుంచి నేను కలగొట్టి దగ్గరికి వెళ్ళిపోవాలంటే, మధ్యలో ఎవరు డిస్టర్బ్ చేసినా నేను ఆగను. నేను కలగొట్టికి త్వరగా నేను కంప్లీట్ గా అక్కడ వెళ్ళిపోవాలని ఆశ మనలో కలగాలి. ఎందుకంటే సహోదరుడ, దేవుని బిడ్డలారా, నీ గురి ఏంటిదో అది గ్రహించాలా, నీ ఆలోచన ఏంటో గ్రహించాలా. ఎందుకంటే నీవు ఈ భూమి ఉంది, పరలోకం నుంచి ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత నువ్వు పోవలసింది పరలోకం వెళ్ళాలి. ఎందుకంటే వీళ్ళు అంటున్నారు, వాళ్ళు అంటున్నారు, వాళ్ళు నన్ను వెలివేయబడుతున్నారు, వీళ్ళు నన్ను వెలివేస్తున్నారు. అయ్యో నీకు గర్భఫలం లేదని చిరుపెడుతున్నారు, అయ్యో నీకు సంతానం లేదని, అయ్యో నీకు అప్పుడు సమస్య అయినమని, నీకు గృహం లేదని వాళ్ళ గురించి కామెంట్ చేసే అవసరం లేదు. మన గురి ఒక్కటే, బ్రతికినంత వరకు ఈ భూమి మీద బ్రతకాలి. చనిపోయిన తర్వాత పరలోక రాజ్యము వెళ్ళిపోతాను ఒక ఆలోచనతోనే మనం ఉండాలి. ఇంచుమించు 40-50 సంవత్సరాల కంటే ఈ లోకంలో మనం ఎక్కువ ఉండలేము. ఎందుకంటే సంపాదించిన సంపాదన, మనకు మామూలు ప్రాపర్టీ, ల్యాండ్, ఇవన్నీ సంపాదించాలి మనతో పాటుగా ఉన్నంత కాలం యేసుక్రీస్తు దేవుని మీద నమ్మకంతో ఉన్న తర్వాత చనిపోయిన తర్వాత పరలోక రాజ్యం పోవాలని ఒక ఆశ, గురి మనలో ఉండాలి. కాబట్టి క్రైస్తవుడికి ఉండవలసిన పద్ధతి, ఆలోచన ఇది. ఎందుకంటే నామకార్థంగా క్రైస్తవుడిగా మీరు బ్రతకొద్దు. ఎందుకంటే బ్రతుకుతున్నా ఏటి కోసం అంటే అందరిలాగా నేను బ్రతుకుతున్నాను, బ్రతుకోవద్దు. ఎందుకంటే ఒక పాపం జీవితంలో నువ్వు పడినప్పుడే యేసుక్రీస్తు దేవుడు పరిశుద్ధంగా మార్చింది దేనికోసం అంటే నువ్వు మళ్ళా పాపంలోకి పడిపోవడం కాదు, నువ్వు పరిశుద్ధంగా ఉండడానికి. ఎందుకయ్యా ఆ తాడు నుంచి మళ్ళీ ఇక్కడ వచ్చినావు, మళ్ళీ తాగుతున్నావు అంటే మళ్ళీ తాగిపోయి తినడం, వ్యభిచారం, దొంగతనం, అబద్ధికం, మోసతనం, ఇవన్నీ మళ్ళీ వెళ్తున్నావంటే నువ్వు దేవుణ్ణి మోసం చేస్తున్నట్టు. ఎందుకంటే ఆ విషయంలో నువ్వు యేసుక్రీస్తు దేవుని ఎందుకు ఆదరించినావు, ఎందుకు బాప్తిసం తీసుకున్నావు అని చాలా మంది అంటే ఏం చెప్తారంటే, నేను పాపంలో పడిపోయినప్పుడు ఆ పాపము నాకు వద్దు అని తెలుసుకున్న తర్వాత, నేను యేసుక్రీస్తు దేవుని ఆదరించిన తర్వాత, యేసుక్రీస్తు దేవుని ప్రేమించిన తర్వాత ఇవన్నీ విడిచిపెట్టమని యేసుక్రీస్తు దేవుని దగ్గరికి నేను వచ్చిందని చెప్తాను. ఆ చెప్పడం వల్ల మన సత్యమే ఉంది. కానీ క్రమక్రమము స్టార్టింగ్ ప్రార్థన మంచిగా ఉంటారు, క్రమక్రమం రాని మరణకరమైన రోగము నిన్ను అంటరించినప్పుడు, మరణకరమైన రోగము నీకు తాకుతున్నప్పుడు, అప్పుడు దేవుడు అంటే ప్రేమమని, అప్పుడు దేవుడు అంటే గట్టిగా పట్టుకొని అత్తుకొని ముద్దాడుతుంటాం. కానీ దేవుడు అన్నిట్లో ఖండించిన తర్వాత, సంపూర్ణమైన స్వస్థత ఇచ్చిన తర్వాత దేవుని మందిరానికి రమ్మంటే టైం చెప్తాం. దేవుని మందిరానికి ఎందుకు రాలేదు తల్లి అంటే, కొంచెం నేను బిజీ, కొంచెం నాకు ఆ సమస్య, నాకు అనారోగ్య సమస్య అని మనం అంటున్నాం. నువ్వు అనారోగ్య సమస్య వచ్చినప్పుడు దేవుని దగ్గర స్వస్థత పొందుకున్నావు కదా. నీకు అనారోగ్య సమస్య వచ్చినాక దేవుని మందిరానికి వచ్చే స్వస్థత జరగదని తెలియదా నీకు? ఎందుకంటే ముచ్చట్లు చెప్పొద్దని దేవుడు స్పష్టంగా అపొస్తలుడైన పౌలు ద్వారా మాట్లాడిన మాట. ఎందుకంటే దేవుడికి ఎవరైతే మాటలు చెప్తే వాడిని ఏ మాత్రము ఇష్టపడడు. ఎందుకంటే ఆ రాత్రి నిన్ను జీవించాలని ఆశించడేమో యేసుక్రీస్తు దేవుడు, ఆ రాత్రి నిన్ను ప్రేమించాలని ఆశించడేమో, ఆ రాత్రి నిన్ను ధనవంతురాలుగా చేయమని దేవుడు కోరుకున్నాడేమో. కానీ ఆ సమయం నీకు ఇవ్వలేవు. కాబట్టి ఎంత మిస్ అయిపోతున్నావు నీకు తెలుస్తలేదు. ఎందుకంటే దేవుని మందిరము ఏ విధంగా ఆశతమశలతో కాదు, దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలంటే కేవలం దేవుని మందిరంలో ఉంటది. హల్లెలూయా, హల్లెలూయా. అట్లాంటి పరిస్థితులలో చాలా మంది క్రైస్తవత్వం అనే పేరు చెప్పుకొని నామకార్థ క్రైస్తవులాగా బ్రతుకుతున్న బ్రతుకో వద్దు.